హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ సామ్నీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అని అనుకుంటున్నారు కదూ. సో మేము ఎక్కడికి కాదండి, టైమ్స్ ప్రైమ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక మూవీని అయితే తీసుకొని, సో వాళ్ళైతే పర్పుల్ ఈవెంట్ అది కండక్ట్ చేసి కొంచెం బాగా చేస్తారనమాట. సో అందులో కల్కి మూవీ అయితే ఇయర్ తీసుకున్నారు. అందులోని మేమైతే 6:30 షోకి అయితే తీసుకున్నాము టికెట్స్. 6:30 షో కదా, మళ్ళీ పాపకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను 5 o'clockకే పాపకి కొంచెం కర్డ్ రైస్ అది తినిపించేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఫుడ్ అది ఏమీ కూడా లోపల అలౌ చేయరు కదా, వాళ్ళు ఇచ్చిందే మనం తినాలన్నమాట దీనికి. సో ఫైనల్గా మనం అయితే లుల్లు మాల్కి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన దగ్గర నుంచి మేమైతే చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మూవీకి 3 minutes అయితే లేట్ అయిపోయాము. యాక్చువల్గా పర్పుల్ ఈవెంట్కి నేను పాప అయితే ఫస్ట్ వెళ్ళిపోతాము. సో తను అటు నుంచి అటు వచ్చేస్తానని చెప్పారు. బట్ తిని ఇంటికి రావడం వల్ల ఏంటంటే బాగా లేట్ అయిపోయాము. తను రెడీ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళాలి కదా, అందుకు లిఫ్ట్ గురించి వెయిటింగ్, రావడం కూడా లేట్ అయ్యేది. పర్పుల్ ఈవెంట్కి నేను కూడా వెళ్ళాం ఫస్ట్ టైం. సో ఎలా ఉంటుంది అని చూడాలని చెప్పి మాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మా హస్బెండ్ కూడా ఇదే ఫస్ట్ టైం అంట. పరిగెడుతున్నాము. సో ఫస్ట్ టైం చూసాను అనమాట. అంటే లుల్లు మాల్కి వస్తూ ఉంటాం, మూవీస్కి వెళ్తాం, కానీ ఇలాగా అంటే లైటింగ్ అది పెట్టి చాలా హడావిడిగా చేశారు. ఎంట్రీ కూడా ఇలా అంటే స్టార్టింగే వీళ్ళు మాకు హ్యాంపర్ బ్యాగ్ ఒకటి ఇచ్చారు అండ్ ఒక టోకెన్ లాంటిది ఒకటి ఇచ్చారు. లోపలికి వెళ్ళాక పెర్ టికెట్ మీద ఒక పాప్కార్న్ అండ్ డ్రింక్ అయితే ఇస్తారు. మా అమ్మాయి అయితే పర్పుల్ ఈవెంట్ కదా, సో నేనైతే కార్పెట్ మీద నడవమంటుంటే తనకు అర్థం కాక చూస్తుంది. కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చింది, నేను ఫొటోస్ అవి తీస్తున్నానని. సో కాసేపు నడవమంటుంటే మా హస్బెండ్ ఏమో లేట్ టైం అయిపోతుంది, మళ్ళీ వచ్చాక ఫొటోస్ అవి తీసుకుందాం అన్నారు. సో మేమైతే వెళ్ళిపోతున్నాం. అక్కడ చూసారా, అక్కడ ఫొటోస్ అవి తీస్తున్నారు అండ్ మనకు ప్రింట్స్ అవి ఇస్తారు. బట్ మేము రావడమే లేట్ కాబట్టి స్టార్టింగే పరిగెట్టి వెళ్ళిపోతున్నాం అనమాట. బట్ మీరైతే ఇలా చేయకండి. టైమ్స్ ప్రైమ్ కానీ దేనికైనా వెళ్ళేటప్పుడు ఒక ½ an hour ముందుగానే వెళ్తే కనుక మనకి ఫుల్గా అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ బయట కూడా ఇలా ఫొటోస్ అవి దిగడానికి చాలా మంచిగా డెకరేషన్లు అవి చేశారనమాట. మా అమ్మాయి అయితే ఇది ఇంటర్వెల్లో తనైతే ఫ్రంట్కి వెళ్ళి కొంచెం చూస్తుంది. ఈ మూవీ అయితే తను అసలు పడుకోలేదు. ప్రతిసారి మూవీలో ఏదో ఒక హాఫ్లో తనైతే పడుకుని పోతుంది. మాకు ఏంటంటే ఇది చెప్పాను కదా, పాప్కార్న్ డ్రింక్స్ అయితే ఇస్తారని. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు తెచ్చేసాను. ఇది 1 time రీఫిల్ కూడా ఉంటుంది. మా అమ్మాయి అయితే పాప్కార్న్స్ అవి ఉండడం వల్ల కొంచెం బాగా అంటే తింటూ చక్కగా కూర్చొని మూవీ అయితే చూసింది. ఫస్ట్ టైం బెంగళూరులోని థియేటర్లో మొత్తం అంతా నిండిపోయిందండి. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. నేనైతే మా పక్కన సీట్ రాకూడదని అనుకున్నాను కానీ బట్ ఆఫ్టర్ 25 minutes ఐ థింక్ మళ్ళీ పక్కనైతే ఎవరో ఒకరు వచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఆ మూవీ మా పాప కూడా చాలా చక్కగా చూసిందనమాట. సో ఇంటికి ఫాస్ట్గా వచ్చిన తర్వాత బ్యాగ్లో ఒక పర్పుల్ బ్యాగ్ ఇచ్చారని చెప్పాను కదా ఈవెంట్లోన. ఆ బ్యాగ్లో అయితే ఇలాగ చాక్లెట్స్ అయితే పెట్టారు. లిండో చాక్లెట్స్ ఒక 2, ఇలాగ ఫేస్ సీరం అంట, ఇది వావ్ది, ఇదొకటి ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అండ్ బాయ్ ఫ్రెండ్స్, అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాన్వీస్ ఫ్యామిలీ వ్లాగ్స్.